బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు దాడికి నిరసనగా సైబరాబాద్ సిపికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులతో జరిపిన దాడిని నిరసిస్తూ గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు వచ్చారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కలిశారు. లోపల రాణిస్తున్నారు జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న మా లాల్గడి మలక్పేటలో అలియాబాద్ మున్సిపాలిటీలో మాజీ సర్పంచ్ ఇంట్లో శ్రీనివాసరెడ్డి ఇంట్లో మేము కూర్చొని ఉంటే, మేము మా కౌన్సిలర్లతో రివ్యూ చేసుకుని కూర్చొని ఉంటే, నేను వచ్చింది చూసి వాళ్ళు ఇటు ముంగటికి ఒక బండి ప్రచార రథం పంపించి డీజే బండి పెద్ద సౌండ్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ మోగిస్తా ఉన్నాడు. మేము ఎంతసేపు చూసి చూసి ఓపిక నశించిపోయి మా కార్యకర్తకు చెప్పినాం, జరప మా బండిని ముంగటికానే బొమ్మను ఏవో బంద్ చేయమని అంటే బండికి బంద్ చేయకుండా తాళం వేసి ఆ బిజీకి పెట్టి ఆ డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు ఇంటికి. మావాడు పోయింది చూస్తాను బండి ఇట్లా ఏదైనా బండి ఆ వైరన్న యాన జర దీతాబని ఒకటకనే 100 మంది వజ్రేష్ యాదవ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ దౌర్జన్యంగా వచ్చి ఒక ఎస్సీ ఢిల్లీ రమేష్ అంటారు, ఆయన దళితుడిని పట్టుకొని కొడుతూనే ఉన్నాడు. గుర్రేయం ధనాధన కొడితే ఆయన బండకేసి పడ్డాడు. ఆయన అన్ని వీడియోలు కూడా వచ్చినాయి బయటికి. దాని తర్వాత ఎవ్వరు టీఆర్ఎస్ కాండో ఉంటే వాళ్ళని కట్టుకుంటూ వస్తారని కొట్టుర్రా సంపూర్రా అని మల్లారెడ్డి ఆడుండని చెప్పి నేను మా అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి మేము ఇంట్లో లోపల కూర్చొని పని చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళ టీవీ5 సత్యనారాయణ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇద్దరు మన విలేకరులు ఉన్నారు, ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నాం. వచ్చి దబా దర్వాజా కొడుతూనే ఉన్నారు. మా గన్మెన్లు ఆపిరు. లేకపోతే మమ్మల్ని కూడా హత్య ప్రయత్నం చేసినాను. అంత రౌడీజం, ఒక వీధి రౌడీ లెక్కనే, ఒక గుండ లెక్కనే. ఆ వీడియోలన్నీ కూడా అంబలెబ్బడి వచ్చినాయి ప్రజలలో. ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ అంటే ఎట్లయితే. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నాం, మా ఇంట్లో మేము కూర్చున్నాం, మా కౌన్సిలర్ ఇంట్లో మేము కూర్చుంటే మీకు మేము ఏమైనా డిస్టర్బ్ చేయలే, మేము ఏమైనా బయటికి రాలే. మా కార్యకర్త వైద్యులు ఆపన్నందుకు ఎంత దౌర్జన్యం చేసి కొడితే ఎందుకు ఇది ప్రజా సామ్రాజ్యమా? ఎట్లయితే అది పోనీ ఏదో కార్యకర్త ఆయన కార్యకర్త కొట్టినంటే అది వేరే మాట. డైరెక్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ వచ్చి కొట్టడము, మళ్ళీ లోపలికి రావడము, మా కారు అద్దాలు వలగొట్టుకోవడము, మా తర్వాత వచ్చి కుట్టడం అంటే మా గన్నెలు లేకుంటే మా పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేలకే ఇది లేకపోతే, ఇది భద్రత లేకపోతే ఇంకెట్లయితే చెప్పు. అందుకే నిన్న ఆడ ఒక దళితుడిని వెచ్చి వలగొట్టేసిరా. అదే మాదిరిగా నిన్న సిఐకి కంప్లైంట్ ఇచ్చినాం. 1 గంటన్నర సేపు ఏసీపీ ఉన్నాడు, సిఐ ఉన్నాడు. వాళ్ళ